క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని అవగాహన చేసుకోవడానికి, గ్రంథంలో ఉన్న విషయాలను మనము పరిపూర్ణంగా కూలంకషంగా తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు పరిశోధన చేసుకుంటూ చదవాలి, పరిశీలించుచూ చదవాలి, పరీక్షించుచూ చదవాలి. అప్పుడే ఈ గ్రంథంలో ఉన్న విషయాలు అర్థమవుతాయి. ఒక వాక్యం చదివి దాన్ని ఆ వాక్యం పై భాగాన, ఆ వాక్యం కింది భాగాన, అది ఏ సందర్భంలో ఆ వాక్యము రాయబడి ఉన్నదో తెలుసుకోక ఆ వాక్యాన్ని పట్టుకొని మనం నేను చెప్పేది సత్యము అని అలా భావించకుండా విషయాలను మనం స్పష్టంగా తెలుసుకొని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 27వ వాక్యం చదువుతున్నాను. నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉంటునే అని చెప్పి, ఈ వాక్యాన్ని బట్టి, అక్కడ ఉన్న ఆ వాక్యాన్ని బట్టే నేను వచ్చి వడ్డీతో సహా నేను తీసుకుందునే అనే మాటతో, అంటే డబ్బును వడ్డీకిచ్చి డబ్బులు తీసుకోవచ్చు అన్న తప్పుడు అవగాహన, తప్పుడు సమాచారం కొంతమంది అందించేవారు ఉన్నారు, అలా బోధించేవారు ఉన్నారు. పురిలారా, ఈ మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 14 నుండి 30 వచనాల్లో పరలోక రాజ్యం గురించి పామరులకు అర్థమయ్యే ఒక ఉపమానం. ఇదే ఉపమానం లూకా సువార్త 19వ అధ్యాయంలో 11 నుండి 27 వచనాల్లో ఇదే ఉపమానం ఉంది. ఈ ఉపమానంలో ఒక యజమానుడు ఉన్నాడు, తన దగ్గర పనిచేస్తున్న పనివారు ఉన్నారు. వారికి తలాంతుల రూపంలో వారికి పంచి దేశాంతరానికి వెళ్ళినట్టు, లూకా సువార్తలో మీనాలు పంచి వెళ్ళినట్టు ఉంది. ఏది ఏమైనా యజమాని ఉద్దేశం ఏంటంటే, తన దగ్గర ఉన్న పనివారు నేనిచ్చిన ఆ డబ్బుతో, ఆ తలాంతుతో, ఆ మీనాతో వీళ్ళు అభివృద్ధిలోనికి రావాలి అని, ఇంక్రీజ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో పెట్టుబడి కింద యజమాని సహాయపడ్డాడు. యజమాని తన దగ్గర పనిచేస్తున్న పనివారు ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళడానికి పెట్టుబడి పెట్టాడు యజమానుడు. దేశాంతరానికి వెళ్ళిన యజమానుడు తిరిగి రావడం జరిగింది. ఏది, నేను పెట్టుబడి పెట్టాను కదా, మరి ఏమాత్రం మీరు సంపాదించారని అడిగినప్పుడు, మరి ఒక 3 వ్యక్తులను పిలిచినప్పుడు రెట్టింపు చేసుకున్న వారు ఉన్నారు ఇక్కడ. నేను మత్తయి సువార్తలో, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయాను. ఈ 5 తలాంతులు ఇచ్చినవాడు దాని ద్వారా 5 తలాంతులను సంపాదించాడు. 2 తలాంతులను మరి పొందుకున్నవాడు మరల రెట్టింపుగా దాన్ని
సంపాదించుకున్నట్టు మనం చూస్తున్నాం. ఈ ఒక్క తలాంతు పొందినవాడు మాత్రమే ఆ తలాంతును భూమిలో దాచిపెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. యజమాని అభివృద్ధి పొందమని చెప్తే ఇద్దరు అభివృద్ధి చెందారు. ఒకడు నీవు కఠినుడువు, నీవు విత్తని చోట కోయేవాడువును, చల్లని చోట పంట కూర్చువాడువునైనా కఠినుడు అని నేను ఎరుగుతును కనుక భయపడి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది తీసుకొనుమని చెప్పాను. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన ఆ పెట్టుబడి అంటే మీనా అంటే 50 రూపాయలు, తలాంత అంటే 3600. యజమాని తన పనివారు అభివృద్ధిలోనికి వారి సామర్థ్యత బట్టి ఇచ్చి వెళ్ళినప్పుడు ఏమాత్రం వీళ్ళు అభివృద్ధి చెందారు అని చూచినప్పుడు ఇద్దరు వ్యక్తులు అభివృద్ధి చెందారు. ఈ ఒక్కడు మాత్రం అభివృద్ధి చెందకపోగా నేను నీకు భయపడి నీవిచ్చిన తలాంతును నేను భూమిలో పాతిపెట్టాను. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి పామరులైన వారికి సహా అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే రీతిలో ఈ ఉపమానం చెప్పబడింది. 5 తలాంతులు సంపాదించుకున్నవాడు మరి 5 తలాంతులను పొందుకున్నవాడు 2 తలాంతులను యజమానుడు దానికి మళ్ళీ 2 తలాంతులు పొందుకున్నవాడు, 5 తలాంతులు తీసుకున్నవాడు మళ్ళీ 5 తలాంతులు పొందుకున్నవాడు. వారితో ఏమన్నా అంటే యజమానుడు, బలా నమ్మకమైన దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక ఇదిగో నేను ఇస్తున్న పట్టణాలపై మీరు అధికారులుగా ఉండండి, నా సంతోషంలో మీరు పాలు పంపులు పొందండి అని వారిని మెచ్చుకున్నాడు యజమానుడు. కానీ ఒక్క తలాంతు తీసుకున్న వాని మీద కోప్పడ్డాడు. ఆ సందర్భంలో అతడు ఆ ఒక్కడు దాన్ని నిరుపయోగం చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు విశ్వాస జీవితంలో మనం ఉన్నప్పుడు మనకు పలు రకాలుగా టాలెంట్స్ ఇస్తాడు. ఇప్పుడు ఒక మంచి ఇన్స్ట్రుమెంట్, కీబోర్డ్, గిటార్, ప్యాడ్, ఇంకా మంచి మంచి వయలిన్, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా సంగీతం వేస్తూ ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు కుగ్రామంలోంచి ఇంటర్నేషనల్ లెవెల్లోకి చూడండి. దేవుడు బైబిల్లో ఉంది, సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో 29వ వాక్యంలో ఏముందంటే, నేను చదువుతున్నాను, ఇది అత్యవసరమైన మాట, నేను చదువుతున్నాను, అవి అవసరం. చూడండి, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. అంటే నిపుణత, దేవుడిచ్చిన టాలెంట్స్లో నిపుణత. ఇప్పుడు కొంతమంది సింగింగ్ చేస్తారు, పాటలు పాడతారు. వారు పాటలు పాడుతుంటే శ్రావ్యంగా, రమ్యంగా, వినసొంపుగా ఉంటుంది, అనేకులకు ఇది ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి రమ్యమైన స్వరాలతో సంఘమంతా పాడితే ఏ రీతిగా ఉంటుందో అలాగా దేవుడు మనకిచ్చిన టాలెంట్స్ని కొంతమంది సువార్త చెప్పగలుగుతారు, దేవుని గురించి రమ్యంగా చెప్తారు, వారి సాక్షి జీవితంలో దేవుడు చేసిన కార్యాల గురించి చెప్తారు, వారు ఎలా ప్రభువు నమ్ముకున్నారో చెప్తారు. పట్టణాల్లోకి వెళ్ళి, హాస్పిటల్లో, లేకపోతే అనేక చోట్ల సువార్తను ప్రకటించే టాలెంట్స్ ఉంటాయి కొంతమందికి. కొంతమంది వ్యక్తిగతంగా పర్సనల్ ఇవాంజలిజం చేస్తారు కొంతమంది. కొంతమంది నడి రోడ్డులో నిలవబడి ప్రభువును
అరిచి అరిచి ప్రభు సువార్త సేవ చేస్తుంటారు. సంఘంలో దేవుని పిల్లలైన వారు దేవుడిచ్చిన రక్షణ పొందిన తర్వాత ఊరకని మందిరానికి వచ్చి పోతే కుదరదు. సంఘంలో సువార్త సేవ చేయాలి, పరిచర్య సేవ చేయాలి, సంగీత సేవ దేవుడు అప్పగించుంటే సంగీత పరిచర్య చేయాలి, గాన పరిచర్య చేయాలి. ఇవన్నీ టాలెంట్స్ అన్నమాట. వాటిని రెట్టింపు చేసుకోవాలి, వాటికి పదును పెట్టాలి, వాటిని అభివృద్ధి చేసుకోవాలి. పరలోక రాజ్యంలోకి ఎవరైతే ఇంక్రీజ్ అవుతారో ఈ టాలెంట్స్ ద్వారా, రేపు 1000 ఏళ్ల పరిపాలనలో కొన్ని పట్టణాల మీద దేవుడు ఏలుబడి చేసే అధికారం, నాయకత్వ అధికారం దేవుడిస్తాడు. ఏమీ లేకుండా బాప్తిసం పొంది ఇక ఆదివారం వెళ్ళి మళ్ళీ ఆదివారం కనబడేవారు ఎలా ఉంటారంటే, వారికి ఇచ్చిన ప్రార్థన ఆత్మను ఆర్పేసుకుంటారు. ఇచ్చే విషయంలో దాన్ని కూడా పాతి పెట్టేస్తారు. తర్వాత సేవకు రమ్మని పిలిస్తే పని ఉందంటారు. కుటుంబ కూడిక అక్కడ జరుగుతుంది అంటే పని ఉందండి, ఇంకో చోటుకి నేను వెళుతున్నానని, ఇలాగా ఏ విషయంలో సహాయం కానీ సహకారం కానీ వారు చేయరు. అలాంటి ఈ వ్యక్తిని గురించి దేవుడైన యజమానుడు దుఃఖపడుతున్నాడు. సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండేను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునే అని చెప్పి. సావుకారులు అనే మాట గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి ఈ భాష అర్థమవుతుంది. సావుకారులు అంటే ధనవంతులు, మోతుబరి రైతు, ఆ గ్రామంలో ఉన్నతంగా జీవించే వారిని సావుకారులు అంటారు. ఒక నిరుపేద వారి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆ నిరుపేద ఏదైనా కుటుంబంలో శుభకార్యం చేసుకోవాలి, ఏదైనా డబ్బు అవసరం ఉంది అంటే ఈ సావుకారులు సహాయం చేస్తారు. వారికి కావలసిన అక్కర్లు వారు తీరుస్తారు. ఇంకో విషయం చెప్తాను, వారికి ఏదన్నా 50,000, 1,00,000 రూపాయలు ఉంది అనుకో, ఆ డబ్బును సావుకారుల దగ్గర ఉంచుతారు. వారి దగ్గర దాచుకునేడానికి అవకాశము లేకపోవటం చేత ఈ డబ్బు లావాదేవీ విషయంలో సావుకారుల దగ్గరే వీరు వెళ్ళి దాచుకుంటే వారంటారు, మీ పిల్లవాని, మీ యొక్క అమ్మాయి పెళ్లి నాటికి నీవిచ్చిన డబ్బుకు నేను కొంత కలిపి నేను ఇస్తాను అని అప్పుడే మాట ఇస్తాడు. సావుకారులకి పనివారికి మధ్య ఉన్న లావాదేవీ గురించి చెప్తున్నాను మీకు. అక్కడ వడ్డీ అనే మాట ఉండదు. అక్కడ వారు దాతృత్వ స్వభావం కలిగిన వారు సావుకారులు. సావుకారుల దగ్గర నిరుపేదలు వారి కలిగింది వాళ్ళ దగ్గర చెప్పుకొని ఉంచుకొని రాతపూర్వకంగా రాసుకొని బిడ్డల పెళ్లి నాటికి ఆ డబ్బు తెచ్చుకొని కార్యక్రమాలు చేస్తారు. ఇల్లు కట్టుకోవడానికి కానీ ఏదైనా ఏ కార్యక్రమాన్ని వారు తలపెట్టినా వారు ఇంకా ఉదార స్వభావం కలిగి ఈ పని వారికి మనం సహకరించాలని ఎంకరేజ్మెంట్గా, ప్రోత్సాహకరంగా వారు ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఇచ్చి ఆ కార్యక్రమాలు వారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతంలో సేవా పరిచర్యలో ఉన్నాను కనుక సావుకారులకు వారి దగ్గర పనిచేసే పని వారికి ఉన్న సంబంధాన్ని గురించి నేను ఇక్కడ తెలుసుకొని మీతో మాట్లాడుతున్నాను. వడ్డీ అనే మాట ఉండదు ఇక్కడ. అయితే యజమానుడు ఏమన్నాడు, ఆ కఠినాత్ముడైన ఆ ఒక్క తలాంతు
తీసుకొని దాన్ని దాచిపెట్టిన వానితో ఏం చెప్పాడంటే, నీకు ఇచ్చిన సొమ్మును సావుకారుల యొద్ద ఉంచి ఉంటే నేను వడ్డీతో తీసుకుందును అన్నాడు. ఆయన డబ్బులు ఇచ్చింది అందుకిమ్మని కాదు అక్కడ ఆయన చెప్పింది. నీవు అనవసరంగా ఆ డబ్బును వినియోగించుకోలేకపోయావు. నేను ఇచ్చిన తలాంతులను, నేను ఇచ్చిన డబ్బును అభివృద్ధి చేసుకోలేకపోయావు కనుక నువ్వు సోమరి వాడవు. అంటే జీవితాన్ని గురించి అవగాహన లేని వాడవు. భవిష్యత్తు ఎలా ఉండాలో అంధకారంలో ఉన్నవాడు, ఏమీ తెలియని వాడవు. కనుక అదే డబ్బును సావుకారుల దగ్గర ఇచ్చి ఉంటే దానితో కలిపి వారు ఇచ్చుండేవారు. అంతే కదా. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది దీని గురించి తప్పుడు సమాచారాన్ని బోధిస్తున్న వీడియోస్ నేను విన్నా. వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు అని ప్రోత్సహించే సేవకులు మాట్లాడిన వీడియోస్ను నేను విన్నాను. నేను కొన్ని మాటలు మీకు నేను చదివి వినిపిస్తాను, చూడండి. మన దేవుడు ఎవరు అనేది మీకు నేను తెలియచేస్తాను. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, మళ్ళీ ఆ మాట చదువుతున్నాను, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన వాక్కును ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగాలలో ఏదియో మీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే. బాగా గమనించండి, మీ దేవుని యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. అంటే అన్యాయం ఎక్కడ కూడా చేయకూడదు. లేవియకాండం 19వ అధ్యాయం 36వ వాక్యం, న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకుండవలెను. నేను ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. అంటే మీరు తూచే తూకం, మీరు కొలిచే కొలత ఎలా ఉండాలంటే న్యాయమైనదిగా ఉండాలి. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకు ఉండాలి. మరొక వాక్యం చదువుతున్నాను, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 15వ వాక్యంలో, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు తక్కువవి కాని న్యాయమైన తూనికరాళ్ళు నీవు ఉంచుకోవాలి. తక్కువగా ఉండకూడదు. తూనికరాళ్ళు సమంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. తక్కువవి కానీ న్యాయమైన తూనికరాళ్ళు నీవు ఉంచుకోవాలి. తక్కువది కానీ తూనికరాళ్ళు నీవు ఉంచుకొనవలెను. తక్కువది కానీ తూము నీకు ఉండవలెను. ఈరోజు ఎందుకు ఈ మాటలు రాయబడిందంటే, నువ్వు న్యాయంగా ఏదైనా నువ్వు జరిగించాలి అని అర్థం. మరి ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు మనుష్యుడు న్యాయబద్ధంగా జీవించాలి. ఏ విషయమైనా మరుగుగా దేవుడు ఎక్కడా మాట్లాడలేదు. అర్థం కాని విషయాలు బైబిల్లో ఎక్కడా కూడా లేవు. చాలా స్పష్టంగా తన హృదయమును తెరచి ఆయన మాట్లాడిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఇలాంటి మాటలు చెప్పిన దేవుడు వడ్డీకి తీసుకోవచ్చని చెప్తాడా? వడ్డీ గురించి దేవుడు ఎటువంటి మాటలు చెప్పారో మనం తెలుసుకుందాం ప్రియులారా. లేవియకాండం 25వ అధ్యాయం 36, 37 వాక్యాలు మనం చదువుకుందాం.
నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. అంటే వడ్డీ తీసుకొనకూడదు అని దేవుడు ఖచ్చితంగా మనకు చెప్తున్న విషయం. నీ సహోదరుడు నీ వలన బ్రతుకోవలెను. నీ దేవునికి భయపడి ఎవని యొద్ద కూడా వడ్డీకి నీవు ఇచ్చి అదనంగా ఆ వడ్డీ తీసుకోకూడదు. నీ రోకలు వానికి వడ్డీకి ఇవ్వకూడదు. నీ ఆహారమును వానికి లాభమునకు ఇవ్వకూడదు. ఇది అర్థం కాని విషయమా? చాలా స్పష్టంగా ఉంది కదా. మరి షావుకారుల దగ్గర ఆ డబ్బును నువ్వు ఉంచి ఉంటే నేను వడ్డీతో నేను తీసుకుందును అన్న మాటను బట్టి నేను వడ్డీకి ఇచ్చి నేను లాభం తీసుకోవచ్చు అనే భావనతో చాలామంది దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సరే, 15వ కీర్తనలో మొదటి వాక్యాన్ని మీరు చదవండి. దేవుని రాజ్యాన్ని ఎలా పోల్చబడింది అంటే, పరిశుద్ధ పర్వతంలో, అంటే ఆ పరిశుద్ధ పర్వతాన్ని చూపిస్తున్నాడు. ఆ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? సెకండ్, తన గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు అంటే పరలోకానికి వెళ్ళేవారు ఎవరు? తర్వాత అతిథిగా, తన గుడారములు అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటే పరలోకానికి వెళ్ళక మునుపు పరదేశు అనే అతిథి గృహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడ కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎవరైతే పరలోకానికి వెళతారో ఆ లక్షణాలు చెప్పబడ్డాయి. వాటిలో ఒక లక్షణం 15వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాను. తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు అంటే వడ్డీకి ఇయ్యని వాడు పరలోకానికి వెళ్తాడు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూను కదల్చబడడు. ఇంత సవివరంగా పరిశుద్ధ గ్రంథంలో వడ్డీ గురించి రాయబడితే అక్కడ వడ్డీకి తీసుకుంటున్నట్టు ఉంది గనుక ఆ యజమానుడు మనం కూడా వడ్డీకి ఇచ్చి డబ్బు తీసుకోవచ్చు అన్న తప్పుడు సమాచారాన్ని ఇతరులు బోధించడం, ప్రోత్సహించడం జరుగుతుంది. అంటే ఇంతకీ సంగతి ఏంటంటే దేవుని మాటలను అపార్థం చేసుకుంటున్నారు. మనం గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి షావుకారుల గురించి, ఆ షావుకారుల దగ్గర పనిచేస్తున్న పనివారి దగ్గర, ఈ షావుకారుల దగ్గర వారి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదో తెలుసుకుంటే వడ్డీ అనే మాట వినబడదు వారి మధ్య. సావుకారే తన పని వారికి ఎప్పుడు దాతలాగా ఉంటాడు, కొండంత అండగా ఉంటాడు. వారి ప్రతి కార్యములో తన ఉదార స్వభావాన్ని షావుకారు పనివారికి చూపిస్తుంటాడు. ఆ మాట ఎందుకు నొక్కి చెప్పాడంటే, మనం ఇచ్చింది కొంచెం డబ్బులు షావుకారు దగ్గర పెడితే దానికి అదనంగా ఇచ్చి కార్యక్రమాన్ని చేసుకోయ్యా అని చెప్పేదాన్ని అలా వివరించడం జరిగింది. దాన్ని మనం తప్పిదంలోకి నడిపించేస్తున్నాం. మంచిగా విషయాలను మనం తెలుసుకోవాలి ప్రియులారా. సామెతల గ్రంథంలో 21వ అధ్యాయంలో 15వ వాక్యంలో న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరం, పాపం చేయవారికి అది భయంకరం. నీతిమంతుడే మంచి కార్యాలు చేస్తాడండి, నీతి గురించిన కార్యాలు చేస్తాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం, యజమానులారా పరలోకంలో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయుడి. కాబట్టి ఇప్పుడు భాష యజమానులు, బాస్. ఈ బాసులకు చెప్తున్నాడు, పరలోకమందు మీకు పెద్ద బాస్ ఉన్నాడు, మీ దాసుల దగ్గర మీరు న్యాయమైనది ధర్మమైనది చేయండి. ఏంటి న్యాయమైనది ధర్మమైనది అంటే, మీరు ఉదార స్వభావం కలిగి వారి అభివృద్ధికి మీరు తోడ్పడండి. వారు
అన్నిట్లో ఆ, ఎదగాలి, ప్రగతి పదంలో వారు ఉండాలి అన్న ఉద్దేశంతో యజమానులకు పరలోకమందున్న తండ్రి మంచి సలహా ఇస్తున్నాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మరి తనకు దేవుడిచ్చిన ఆ తలాంతును, ఆ యజమానుడు ఇచ్చిన తలాంతును ఇతడు ఏం చేసుకున్నాడు? దాన్ని పాడు చేసుకున్నాడు. అంటే ఆ సమయాన్ని వ్యర్థం చేసుకున్నాడు, సోమరిలా కనబడ్డాడు. అతనికి ఆ యజమానుడు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వాక్యంలో, పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండునని చెప్పాను. కాబట్టి వాడిని చీకట్లో నెట్టేసేసాయండి. ఏడుపును పండ్లు కొరుకుట అనే ఆ శిక్షకు అతడు పాత్రుడయ్యాడు. అంటే దేవుడు మనకిచ్చిన వరాలు, స్వరాలు, ప్రతి విశ్వాసికి ఏదో ఒక వరాన్ని దేవుడు ఇస్తాడు, తప్పక ఇస్తాడు. ఆ వరాన్ని దేవుని సేవలో వాడి ఆత్మలను ప్రభువు చెంతకు మనం నడిపించాలి. కొంతమంది ఆదివారం వెళ్ళి ఆదివారం వస్తారు, అది లేటుగా వస్తారు. వారి వల్ల సంఘంలో ఉపయోగం ఏమీ కూడా ఉండదు, దర్శనం కూడా ఉండదు. అరే, పరలోకానికి వెళ్ళాలి అంటే దేవుని ఇల్లు కదా ఈ మందిరం, దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్స్ని నేను ఉపయోగించి కొన్ని ఆత్మలను నేను తీసుకురావాలి అన్న ఆలోచన లేకుండా వారు శూన్యంలో ఉంటారు, గమ్యం లేని స్థితిలో ఉంటారు. దేవుడిచ్చిన ప్రతి విధమైన లోపము లేకుండా దేవుడిచ్చిన ఆ తలాంతులను, కృపావరాలను మనం సేవలో వాడి అనేక మందిని మనం ప్రభు చెంతకు మనం తీసుకురావాలి. చూశారా ప్రియులరా, ఎందుకు అతడు పండ్లు కొరికే ఆ చీకటి అనుభవాన్ని, ఏడుపులు పళ్ళు కొరికే ఆ స్థలంలోకి ఎందుకు వెళ్ళాడు అంటే, సోమరిగా ఉండి తనకిచ్చిన ప్రార్థన ఆత్మను ఆర్పుకున్నాడు, తనకిచ్చిన కాలాన్ని, సమయాన్ని వ్యర్థం చేసుకున్నాడు. అభివృద్ధి పొందాలి అన్న ఆలోచన లేకుండా శూన్యంలోకి వెళ్ళిపోయాడు. అదే దేవుడిచ్చిన కాలాలను, సమయాలను మనం వృధా చేసుకోకూడదు, డబ్బును కూడా వృధా చేసుకోకూడదు. ప్రతిదీ కూడా దేవుని సేవ కొరకు మనం ఖర్చు పెట్టాలి, మనం ఖర్చు అయిపోవాలి. ఇంక్రీజ్మెంట్, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఇంక్రీజ్ అవ్వాలి. సంఘంలో అనేక మందిని మనం నడిపించేవారుగా ఉంటే ఆ సంఘం ఎలా ఉంటుందంటే ఎదుగుతుంది. యజమానుడు తిరిగి వచ్చినప్పుడు వారు అభివృద్ధిలో కనబడ్డారు. ఆ ఇద్దరు, ఈ ఒక్కడు మాత్రం ఏమీ లేని స్థితిలో సోమరిగా ఉన్నాడు, ఏమీ చేయలేకపోయాడు. అదే ఆదివారం వెళ్ళి ఆదివారం, ఇక మిగతా నియామక కోడికల్లో కనబడరు, సేవకునితో సంబంధం లేకుండా ఉంటారు, సేవకురాలతో సంబంధం లేకుండా ఉంటారు, సంఘముతో కూడా కలవరు. అలాంటి వారు చీకటి ఆ స్థలానికి కేటాయించబడి ఏడుపును పండ్లు కొరికే ఆ స్థలంలోకి రక్షణను నిర్లక్ష్యం చేస్తే మరి జరిగే ఆ శిక్ష స్థలం అది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుంటారు. కనుక ఇది ఏదో డబ్బు లావాదేవీ గురించి చెప్పిన విషయం కాదు, అది పరలోక రాజ్య సంబంధమైన విషయం. పరలోక రాజ్య సంబంధమైన విషయంలో సంఘము అభివృద్ధి చెందడానికి దేవుడిచ్చిన తలాంతులు, వాటి ద్వారా ఆత్మను సంపాదించుకొని సంఘాన్ని అభివృద్ధి పరుచుకొని సంఘ సేవకుడు, విశ్వాసులు అందరూ కలిసి పరలోక రాజ్యం కోసం ఎదురు చూచే ఆ శుభప్రదమైన నిరీక్షణలో ఉండాలి. కానీ అక్కడ నేను వచ్చి సావుకారు దగ్గర ఉంచితే నేను వడ్డీతో పాటు తీసుకుందును అనే ఆ మాటను బట్టి తప్పుగా దేవుని అర్థం చేసుకొని ఈ లోకంలో చాలామంది
అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు. దాని అర్థం అది కాదు ప్రియులారా, దాని అర్థం అది కాదు. ఇప్పుడు మా ఆత్మీయ కుమారుడు బ్యాంక్ మేనేజర్ గారు ఉన్నారు. అయ్యా బ్యాంకులో ఎంత ఇస్తారయ్యా వడ్డీ? 100 రూపాయలకి 1 రూపాయి. అంటే న్యాయమైన వడ్డీ బ్యాంక్ వారు ఇస్తారు. అంటే మన డబ్బును వారికి మనం ఇస్తే వారు దాన్ని దాచిపెడతారు. నువ్వు ఎంత కాలానికైనా అక్కడ ఉంచుకోవచ్చు. నీకు తిరిగి ఏ సందర్భంలో డబ్బు అవసరమైనప్పుడు దానికి కలిపి ఇస్తారు. అంతేగాని దుర్లాభముతో 100కి 10 రూపాయలు, 12 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు 100కి ఇలాగ తండల వ్యాపారాలు చేసి క్రైస్తవులు కొంతమంది బహు భయంకరమైన ఆత్మీయ దుర్గతిలో ఉంటున్నారు. ఆ పని మనం చేయకూడదు ప్రియులారా. షావుకారుల వద్ద ఉంచితే వారు ఇచ్చేది ఎంత అంటే, ఇప్పుడు మన మేనేజర్ గారు చెప్పినట్టు 100కి రూపాయి, అలాగా దానికి కలిపి కొంచెం ఇస్తారు, దానికి కలిపి ఇస్తారు. అంతేకాని ఈ లోక సంబంధమైన న్యాయ విరోధంగా అలా ఉండదు. సావుకారులు అంటే వాళ్ళు దాతలు, ప్రేమ కలిగిన వారు, నిరుపేదల ఎడల వారు మంచి సహకారులుగా ఉంటారు. అది సావుకారుల మనస్సులను అర్థం చేసుకోవడానికి చెప్పబడిన మాట కనుక, అంటే అనవసరంగా ఆ డబ్బును అలా ఉంచే బదులు వారి దగ్గర ఉంచితే కొంచెం కల్పిస్తారు కదా అని చెప్పే భావం. అంతేకాని మనం కోరుకునే వడ్డీ వ్యాపారానికి సంబంధించిన మాట కానీ కాదు. అలా మీరు తప్పుగా దేవుని వాక్యాన్ని మలచొద్దండి, అలా భావన తీసుకురాకండి. దేవుడు మంచివాడు, ఆయన మంచితనాన్ని అక్కడ తెలియచేస్తున్నాడు. కనుక పరలోక రాజ్యం కోసం మనం కూడా అభివృద్ధి చెందుదాం. ఆత్మీయంగా దేవుడి చిన్న టాలెంట్స్ ద్వారా అభివృద్ధి చెందుతాం. అనేకులను సంఘంలోకి నడిపిద్దాం, సంఘం కోసం పాటుపడదాం, సేవకునికి మనము సహకారంగా ఉందాం. పరిచర్యలో అనేక తలాంతులతో మనము పరలోక పట్టణానికి అనేక ఆత్మలను మనం నడిపిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు. సమృద్ధిగా దేవుడు మిమ్మల్ని విస్తరింపచేయునుగాక. మిమ్మల్ని, మీ కుటుంబములను, మీ సంఘాలను అభివృద్ధిలోనికి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.